హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఏం బాగాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న మా పాప సందరం అని చెప్పని వెళ్ళాం కదా, ఇంకా తగ్గలేదు మాట. అక్కడ చూపి పాపని ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఒకటి చూపిస్తాను, ఇదేంటో మీకు తెలిస్తే చెప్పండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఇదంతా పొక్కులుగా కనపడుతుంది కదా. మన ఎండాకాలం అయితే దీనే మనం ఏమంటామంటే చెమటకాయలు అంటాము, కానీ ఇది ఎండాకాలం కూడా కాదు, ఇది వర్షాకాలం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా ఇలాగ వచ్చేసింది. ఇది ఇలాగ ఉంది ఏంటమ్మా అని చెప్పి ఇదిగోండి మొహం అంతా వచ్చేసింది. అలాగే నాలుగు వచ్చిన తల్లి, నాలుగు ఒక్కసారి ఒక ప్లీజ్ గా మంచి తల్లి కదా నీ ఫ్రెండ్స్. సరేలే వద్దురాక ఇబ్బంది పెట్ట మాకు. ఇదిగోండి నోరు కూడా ఎర్రగా అయింది మాట మా పాపకి. మొహం అంతా ఇలా జావ కంటే ఇలా పొక్కులుగా వచ్చేసింది మాట, చేతుల మీద వచ్చినాయి. అక్క మా అమ్మని అడిగితే ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పింది నాకు పెద్దగా వస్తాయి కదా అవి తెలుసు, చిన్నది తెలియదమ్మా, వీళ్ళేమో వీళ్ళు అంటున్నారు అని అంది. అంటే మా అమ్మకి ఫ్రెండ్స్ మా అమ్మని అడిగితే మా అమ్మకి ఇది తెలియదంట ఫ్రెండ్స్. మా అమ్మకి పెద్ద కుండలో చిన్న కుండలో తెలుసు అంట, కానీ ఇది తెలియదంట. రెండు రకాలంటే చాలా రకాలు ఉంటాయి ఏమో నాకైతే తెలియదు. మా అమ్మకైతే రెండు రకాలు తెలుసు అంటే, పెద్ద కుండలో చిన్న కుండలో. ఎందుకంటే మాకు కూడా వచ్చినాయి అంటే, ఇదిగోండి అక్కడక్కడ ఉంటాయి నాకు మచ్చలు. నాకు 2-3 సార్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలాగా. కానీ మా చింతలు పుట్టి 2 సంవత్సరాలకి ఇప్పుడే వచ్చింది అన్నమాట మా పాపకి. అయితే మేము సందులు అనుకొని మేము వెళ్తే అక్కడ కూడా సందులు అమ్మ పాపకి అని తాయితీ కట్టించారు. సరే అని చెప్పని వచ్చాం, కానీ మా పాపకి ఇంకా తగ్గట్లేదు, జ్వరం బాగా ఉంది. జ్వరం ఆవిరి నోటి నుంచి వస్తుంది. అలాగే 4 ఇవాళ పొద్దున ఉన్నట్టుకుండి టిఫిన్ పెట్టేటప్పుడు 4 అంతా ఎర్రగా రెడ్గా వచ్చేసింది ఫ్రెండ్స్. అలాగే పొక్కులుగా వచ్చింది. ఇదేంటి ఎలాగ వచ్చిందని చెప్పని చూస్తే ఒళ్ళంతా పొక్కులతో నిండిపోయింది అన్నమాట. ఇదే నూకలు జావ అంటారంట ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి అడిగాం, అసలు ఏంటో బుజ్జి ఇది కనుక్కోపో, నాకు ఇది రెండే తెలుసు, ఇది ఏ రకంగా ఉంది ఇది కనుక్కోపో ఒకసారి. ఎవరినైనా తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ వాళ్ళంటే ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుందంట ఫ్రెండ్స్. సరే అని చెప్పని మా అక్క షాప్ కాడికి వెళ్ళి తాతయ్య వాళ్ళని అడిగితే, ఇది నూక జావమ్మ, ఒళ్ళంతా ఇలాగే వస్తుంది, ఇది తలిపోసింది అంటారు అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్. మీ అందరికి తెలిసే ఉంటుంది తలిపోయటం అంటే అలా ఉంటుంది అన్నది. ఇది మాకైతే తెలియట్లేదు, మేమైతే వాళ్ళ చెప్పిన ప్రకారం ఇది తలిపోసింది అనుకుంటున్నాం. మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది జాగ్రత్తగా చేయాలి కదా, ఏదైనా అటు ఇటు అయితే మరి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ మనలో ఏం తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, కళ్ళు దిగదూర్చాలి అని అంటున్నారు ఫ్రెండ్స్. మాకైతే ఏం అర్థం కాదు, ఎందుకంటే బాగా జ్వరం కదా, మేము హాస్పిటల్కి అటు ఇటు పరిగెడదాం అనుకున్నాం. వాళ్ళేమో అలాగేం చేయకూడదు, మీరు సందులు వచ్చాయని చెప్పని తాయితీ కట్టిస్తుంటే ఫ్రెండ్స్ ఎందుకు కట్టించాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే కట్టించకూడదంట ఆ టైంలో. మాకేం చేయాలి ఏం అర్థం కాలేదు, కానీ మాకు తెలియదు కదా, మేము వెళ్ళి కట్టించుకొచ్చేసాం. మళ్ళీ వెళ్ళి అడిగితే అలా ఎందుకు చేశారమ్మా, వెళ్ళకూడదు కదా అంటే, మాకు తెలియదు తాతయ్య, మా అమ్మకి రెండే తెలుసు అంట, పెద్ద కుండలు చిన్న కుండలు అంటే. లేదమ్మా, ఈ జావలాగా వస్తుంది, ఒళ్ళంతా వచ్చేస్తుంది జావలాగా, అలాగే ఒంట్లోంచి కూడా బయటకు కక్కిద్ది జావలాగా, నాలుగు కూడా అంతా పొక్కులుగా ఉంటుంది, ఎర్రగా వచ్చేద్ది, నీరసం వచ్చేది, జ్వరం వస్తుంది, మళ్ళీ విరోచనాలు అవుతాయి, వాంతింగ్స్ అవుతాయి, అసలు ఏం తినబుద్ధి కాదమ్మని తాతయ్య చెప్పాడు. సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, మా పాప కూడా ఏవైతే అలా అని చెప్పారు లక్షణాలు అవే ఉన్నాయి. అలాగే సందులు కూడా అడిగితే సేమ్ ఇవే లక్షణాలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏంటి వాంతింగ్స్ అవ్వడం, కడుపు నొప్పి రావడం, విరోచనాలు అవ్వడం, ఇవన్నీ చెప్తున్నారు. అలాగే నేను చెప్పినాక ఈ కండ్రప్పుడు ఏవైతే మెరుగు తిరిగి ఉన్నాయో అలాగే ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కూడా వాస్తాయని సేమ్ అవి కూడా ఉన్నాయి మా పాపకి. అందుకే మేము తీసుకెళ్ళాం అన్నమాట. కానీ ఇలా కాదని చెప్పని అన్నారు తాతయ్య గారు. సరే అని చెప్పని మేమైతే ఇంక నిశ్చయించుకున్నాం మా పాపకే చేయాలని. మా అమ్మకే తెలియదండి ఫ్రెండ్స్. మీకే ఇది నేను చెప్పినవి మీకు తెలుసుంటే అవునాయి అనుకుంటే మీరు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మా పెద్ద అక్క మా చిన్న అక్క వెళ్ళి అక్కడ 2 అమ్మమ్మలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మా పాపకి అమ్మవారు పూజిందన్న కదా, దాని గురించి కనుక్కుంటున్నారు. 4 కనుక్కుంటే తెలిసింది కానీ వివరంగా అని చెప్పని మళ్ళీ వెళ్ళి వాళ్ళు కనుక్కుంటున్నారు అన్నమాట. వాళ్ళు కూడా అదే చెప్తున్నారంట ఫ్రెండ్స్, కళ్ళు తెచ్చుకోండి, వేపాకు తీసుకొచ్చుకోండి అని అమ్మవారి కాడ ఇలా వారిపోయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళు కూడా
మేమైతే ఆపి అడిగినందుకు వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలంటే ఫ్రెండ్స్ దబ్దబా వెళ్తున్నారు. కొద్దిగా ఆగండి అమ్మమ్మ, మాకు ఒక ఈ విషయం చెప్పండి, కొద్దిగా మా పాపకి ఇలా అయిందని చెప్పంటే వాళ్ళు పర్వాలేదని చెప్పని ఆగి తీసుకుని రా మా పాపని అని చెప్పని చూసి మరీ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే అలాగే అమ్మ, సందులు కావు అంటే సందులు ఉన్నాయి, అలాగే ఇది కూడా ఉందని చెప్పని అన్నారు. అయితే మీరైతే ఇలా చెయ్యండి అని చెప్పారు. ఆ తాతయ్య అయితే ఎలా చెప్పారు సేమ్ అలాగే చెప్పారు. మా అక్క అయితే చాలా సంతోషించారండి. ఎందుకంటే కొంతమంది అయితే వెళ్ళిపోతారండి చెప్పబెట్టుకోకుండా, అడుగుతున్న సరే సమాధానం చెప్పరు. కానీ ఈ అమ్మమ్మ వాళ్ళైతే జవాబు అయితే చెప్పారు. నాకు భలే అనిపించింది. థ్యాంక్స్ అమ్మమ్మ వాళ్ళకైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సే విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చూడండి, కిప్ చేయండి దయచేసి ప్లీజ్. ఏం కూడా అది పోచమ్మ తల్లి కూడా పారిపోసి మన కళ్ళు తీసుకెళ్ళి లోపల గడపలు వాడిపోసి దండం పెట్టుకొని బొట్టు తీసుకొని ఇంకా మిగతా కళ్ళు తీసుకొచ్చి మహిళలు కొట్టమంది కొద్దిగా కొంచెం కాపీమని ఆ బొట్టు తీసుకొచ్చి పెట్టమంది. నిన్ను కూడా బిందు నీళ్ళేమో యాభై వేసి నేను గుమ్మం కూడా ఇలా వాడిపోయింది. పెరుగు ఒక రోజు, కళ్ళు ఒక రోజు, బెల్లం ఒక రోజు, బెల్లం నీళ్ళు అలా వాడిపోయామంది. రోజు 5 రోజులు గురికాడు. మా సందు గురించి చెప్పారా? అంటే ఏం చెప్పినా మరి సందులు అని చెప్పంటే నేను అంతరు పట్టించుకోవచ్చు అంటే అట్లా పోకూడదు, తెలుసుకోవాలి, ముందు ఏమేమి తెలుసుకోవాలి, అంతరు పట్ట కట్టించకూడదు, అలా కట్టించకూడదు అంతర్గింద్రం అని చెప్పండి. అయిపోయిన తర్వాత మనం పిల్లకి నీళ్ళు పంపిస్తాం కదా, పంపించినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తట్టేసిన అని చెప్పండి తట్ట అంటున్నారు. ఇది కానీ పెద్ద తట్ట చిన్న తట్ట అంటున్నారు. ఒకవేళ ఇది తగ్గిన తర్వాత మనం తాను చెప్తాం కదా, చెప్పిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంత తట్ట వచ్చిందని చెప్పి డాక్టర్ గారికి చెప్తే సూదేస్తారంట. ఇప్పుడు ఇది తగ్గిన తర్వాత నీళ్ళు పోసింది అంతా తగ్గింది మనకు తెలుస్తుంది కదా, అంటే వెళ్ళిపోయింది కదా అట్లా అయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారికి చెప్తే ఇండిషన్ చేస్తారు అని చెప్పి. ఇది ఫ్రెండ్స్ విషయం అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరికైనా తెలిస్తే అన్నం కూడా తినట్లేదు అసలు, మంచిగా పొద్దు మంచిగా తాగుతాం అసలు ఏం తినట్లేదు అంటే అట్టే ఉంటుంది. లోపల నుంచి వచ్చింది, కడుపులో నుంచి వచ్చింది, నాలుగు కూడా ఉంది కదా అంటుంది. కడుపులోంచి అలా కాదు ఆట ఆడుతున్నాం మంచి కట్టాము. ఒక్కసారి పెట్టు అమ్మమ్మకి చూపించే వేటగా. ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా అయితే వస్తుందన్నమాట మా పాపకి. నాకు నోట్లో కలిసి వచ్చిందంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఇళ్ళ కాడ కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ తాతయ్య గారు అమ్మమ్మ గారు కానీ ఉంటారు కదా, వాళ్ళకి అనుకోని ప్లీజ్ చెప్పండి. మా పాప బాధగా చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. వాంతులు వస్తున్నాయి అంట అండి, పొక్కులు కూడా ఇలాగ వస్తున్నాయి అంట. బస్సులో కూడా వాంతులు ఏం చెప్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మళ్ళీ కసబాతి మళ్ళీ వాంతులు అవుతున్నాయి అంట. అందుకని నిమ్మకాయ తీకుతుందన్నమాట, అలా వాంతికి రాకోకుండా. పిల్ల అయినట్లే కదా. ఫ్రెండ్స్ మీ ఇళ్ళ కాడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతయ్య గారు అమ్మమ్మ గారు అలా ఉంటారు కదా, అలాగే ఉన్న వాళ్ళు కనుక్కొని దీని గురించి కొద్దిగా చెప్పండి ఫ్రెండ్స్. మేము కూడా కనుక్కుంటూనే ఉన్నాం, వాళ్ళు చేయమన్నట్టుగా చేస్తాం మేము కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చెప్పంగా నీకు మా అక్క వాళ్ళు అయితే ఇదిగోండి కళ్ళు తీసుకొచ్చారు. ఇది కళ్ళు మాట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఇవేంటి అక్క? సేమియా పూస, పాలు ఏం తింటలేదు కదా, ఇదేనా కాజు పాలు, సేమియా పూస, అలాగే చక్కెర, ఇవి జీడిపప్పు కిస్మిస్ తీసుకొచ్చారు. అలాగే యాపాకు కూడా తెమ్మన్నారు, తీసుకొస్తానికైతే వెళ్ళారు. ఇవే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇవి తాగడానికి కాదు మాట, ఇది దేవుడి కాడ వారబోస్తారంట కదా ఫ్రెండ్స్, మీకు కూడా తెలిసే ఉంటుంది. అందుకు మన గుళ్ళకాడికి వెళ్తే వారబోస్తాం కదా అలాగా. ఇదిగో ఫ్రెండ్స్ మా అక్క యాపాకు తేవడానికి వెళ్తుందన్నమాట. మా రాములు కోసి అగో గోడ మీద కూర్చున్నాడు, తీసుకుని రారంటే వాళ్ళకి ఆటలాగా అనిపిస్తుంది. అక్కడ సైలెంట్ కూర్చున్నాడు. ఇంకా మా అక్కే ఇంకా దబ్బా వెళ్ళి యాపాకు తీసుకొస్తుంది అన్నమాట. మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది ఫ్రెండ్స్. అసలు మాకైతే ఏం చేయాలంటే అర్థం కావట్లేదు. కాకపోతే దురద రావట్లేదు ఫ్రెండ్స్, దురద వస్తుందంట. పెద్ద కొండలు అయితే చిన్న కొండలు అయితే దురద వస్తుందంట, అలాగే లేదు లైట్గా వస్తుందంట దురద. వాడు చూడండి అలా ఎక్కుతున్నాడు యాపాకి, భలే ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సే విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద పడి మాకు మేడమే చూస్తున్నారు కానీ నోట్లో చూసిన దానికి ఎక్కువ చెప్పారు. నోట్లో నుంచి అంటే మేడమే చూసి మనం ఒంటి మీద చూపుతున్నాం కదా, నాలుగు మీద చూపించాం కదా, నాలుగు మీద చూసిన దానికి ఆ లోపల నుంచి అలా పొక్కుతుందమ్మా అని చెప్పాను. ఏంటంటమ్మా బాగుంది జ్వరం అంటే, జ్వరం కూడా వచ్చిద్దమ్మా అని. మా అంతరం ఎందుకు కట్టించారమ్మంటే మాకు తెలియదు కదండి, మేము నల్లే అనుకొని తీసుకున్నాం, చూసేవాళ్ళు కూడా నల్లే అన్నారు అని చెప్పి అన్నాం. కాదు మన పాపకి పుట్టిన కానీ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడే కదా.
మా ఇంట్లో అయితే మా వాళ్ళకైతే ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళకి కూడా పెద్దగా ఇంత సన్నగా అయితే రాలేదు. నాకే 2-3 సార్లు వచ్చినాయి. మా పాపకి ఇప్పుడే ఫస్ట్ టైం అటు రావడం. అందుకే మాకు కంగారుగా ఉందన్నమాట. ఏంటి ఇది అదేనా లేదా ఇంకొకటి అని ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆ తాతయ్య వాళ్ళు చెప్పింది అయితే పని అయితే మేము చేస్తున్నాం. ఇంకా అక్క హాస్పిటల్ కూడా చూపించకూడదా? ఇప్పుడు కాదంట, దిగిపోయిన తర్వాత తాను చెప్పిన తర్వాత ఇట్లా తట్టించిందని చెప్పి అంటే వాళ్ళు ఇంజక్షన్ చేస్తారంట. దిగిపోయిన తర్వాత అంటే మేము దిగిపోయింది అంటాం ఫ్రెండ్స్. మేమైతే మంది అయితే శాంతి ఇచ్చిందని అంటారు ఫ్రెండ్స్. మేమైతే దిగిపోయింది అంటాం అన్నమాట. అయితే నీళ్ళకి వచ్చామాట. బిందె నీళ్ళు అయితే నిండు బిందె నీళ్ళు అయితే ఇక్కడ గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గుడి గురించి మాట చెప్పింది పోచమ్మ తల్లి గుడి మాట. ఒక కళ్ళు బాటిల్ కూడా మేమే అక్కడ పెట్టాము. ఆ నీళ్ళంటే అక్కడ గడప ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గడప కూడా వాడబోయమన్నారు. కానీ మాకు అర్థం కాదు అంటే ఇక్కడ వారబోయాలా అక్కడ వారబోయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ మాకు. మేమైతే అదే అనుకుంటున్నాము, అక్కడ వారబోతారు అనుకుంటున్నాం మేమైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే నీళ్ళు కొడుతుంది అన్నమాట. బిందులో నిండుగా నీళ్ళు కొట్టరుగా శుభ్రం బిందు కడిగి నీళ్ళు అయితే కొట్టుకుంటుంది అన్నమాట అందులోకి. ఇవ్వండి కళ్ళు బాటిల్ కూడా ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇవ్వండి గుడి చూడండి ఫ్రెండ్స్. మా అక్క కాలు చేతులు కూడా కడుక్కుంటుంది. మీరు కొట్టేసావు అక్క? కాలు చేతులు కడుక్కొని కొట్టిద్దంట ఫ్రెండ్స్. కొడతాను లెక్క. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎత్తుకుంటాక ఇప్పుడు గుడి కాడ తీసుకెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడికి దగ్గరే గుడి. నేను అదే అనుకుంటున్నా. ఇగో ఫ్రెండ్స్, మా అక్క అయితే నీళ్ళు పోసేస్తుందన్నమాట. అలా పోయమని చెప్పారంట. నీళ్ళైతే అలా పోసేస్తుంది మా అక్క. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయమన్నారు? కళ్ళు తీసుకొస్తే కదా ఫ్రెండ్స్. ఇదిగోండి అమ్మవారి ఎత్తులో ఎలా ఉన్నారో. మనకి గేట్ ఓపెన్ చేసే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎవరైనా సరే పూజ చేసుకునే వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుని రావచ్చు. పొగులు అయితే పూజారులు ఉంటారు, అంటే మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు ఉంటారు ఇక్కడ పూజారులు. ఇదిగోండి ఫ్రెండ్స్, కళ్ళే తీసుకొచ్చింది. ఇవాళ ఇలాగైతే కళ్ళు అయితే వారబోస్తుంది అన్నమాట గుడికాడ. అవతల గడప తెలియదు, మేమైతే అవతల గడప పోస్తున్నాం అన్నమాట. ఏంటి బుట్ట మళ్ళీ తడిపేసేస్తుంది. కుంకుమ అయితే తీసుకుంది మా అక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసయ్య విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియోస్ చూడండి, కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది కూడా కళ్ళే అంటారు ఫ్రెండ్స్ అనుకుంటుంది మా అక్క అయితే. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా అక్క ఇక్కడ కూడా దండం పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. బాటిల్ అయితే నాకు ఆడుంది, మిగిలిన కళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలంట. తీసుకెళ్తున్నాం మేమైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా గుమ్మంగాడ అయితే మా అక్క ఇలా పోయేస్తుంది మాట. నీళ్ళు ఇలా వారిపోయాయని చెప్పి అన్నారు, నిండుకుంటా బిందు నీళ్ళు. మళ్ళీ గుడిగాడ కొట్టుకొచ్చి మేము వారిపోయేస్తాం ఇలాగైతే.